Good evening. Today we are going to discuss about the articles from 201 to 210. So according to article 201, bill presented to president for his acceptance by the governor. అంటే కొన్నిసార్లు గవర్నర్ కూడా అన్నీ అని కాదు, కొన్ని బిల్స్ మాత్రం గవర్నర్ కొంత ప్రెసిడెంట్ అడ్వైస్ కావాలి అని అనుకుంటే కొంచెం అంటే డౌట్ఫుల్గా కొన్ని అలా ఉన్నాయనుకోండి. సో కొంత టైం కూడా కావాలి అని అనుకున్నప్పుడు కొన్ని ఇమీడియట్గా అయిపోతూ ఉంటాయి. బట్ కొన్ని బిల్స్ మాత్రం కొన్ని పెండింగ్లో పెట్టాలనుకున్నప్పుడు, లేదా గవర్నర్ డెసిషన్ సరిపోదు నా డెసిషన్ అనుకున్నప్పుడు ప్రెసిడెంట్ యొక్క సలహా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని దిస్ విల్ బి డన్ అకార్డింగ్ టు ది ఆర్టికల్ 201. ప్రెసిడెంట్ కన్సిడరేషన్లో కూడా పంపించేదానికి ఉండే ఫెసిలిటీ అన్నమాట ఇది. నెక్స్ట్ 202, బడ్జెట్ ఆఫ్ ది స్టేట్ రెసీట్స్ కానివ్వండి, ఎక్స్పెండిచర్ కానివ్వండి ఎలాగా ప్రొడ్యూస్ చేయాలి, ఫైనాన్షియల్ అనమాట, ఫైనాన్షియల్ స్టేట్మెంట్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈ 202 ఆర్టికల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో ఇవి 203, 3, 4, 5, 6, 7 ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే ఉంటాయి. ఆర్టికల్ 203, ప్రొసీజర్ ఇన్ లెజిస్లేచర్ విత్ రెస్పెక్ట్ టు estimates regarding grants. The legislative assembly has the power to accept or reject any demands. Grants shall be made with the recommendations of the governor. అండ్ కొన్ని అన్ని గ్రాంట్స్ కూడా యూజీసీ గ్రాంట్స్ అని అలా ఉంటాయి కదా, యూపీఎస్సీ గ్రాంట్స్. సో వాళ్ళకి ఎవరికైనా ఇంకా గ్రాంట్స్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా దాని ఎక్స్పెండిచర్ ఏంటి, కన్సాలిడేటెడ్ ఫండ్ కొంత పెట్టుకుంటారు, అందులో నుంచి ఎలా రిమూవ్ ఎలా మనం విత్డ్రా చేసుకోవాలి, ఎంత చేసుకోవాలి, ఏ కారణాలకి చేసుకోవాలి, అలాగా. సో గ్రాంట్స్ ఎవరెవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇట్లా స్టూడెంట్స్కి ఇచ్చే గ్రాంట్స్ ఉంటాయి, కాలేజెస్కి యూనివర్సిటీస్కి ఇచ్చే గ్రాంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రిజెక్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయాలా అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీకి పవర్ ఉంటుంది. సో ఇది కూడా గవర్నర్ యొక్క రికమెండేషన్స్తో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో 204, అప్రోప్రియేషన్ ఆఫ్ ది బిల్స్. No money shall be withdrawn from the consolidated fund of the state except under appropriation made by the law. లాలో ఏది చెప్తే దాని ప్రకారమే గ్రాంట్స్ రిలీజ్ చేయటం కానీ యాక్సెప్ట్ చేయటం కానీ రిజెక్ట్ చేయటం కానీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎలాగైనా కానీ కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి మనీ విత్డ్రా చేసేటప్పుడు చాలా ఆస్పెక్ట్స్ కవర్ చేసుకుంటూ అన్నీ అబ్జర్వ్ దాంట్లో లాలో ఎలా ఉందో దాన్ని బట్టి కన్సాలిడేటెడ్ ఫండ్ యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో 205, legislative assembly has the power to withdraw money from the consolidated fund of the state for the purpose for which the said grants are made. ఆ గ్రాంట్స్ దేనికోసం, ఏ పర్పస్ కోసం అయితే ఉన్నాయో, శాంక్షన్ అయినాయో ఆ పర్పస్ కోసం రిలీజ్ చేసే కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి ఆ అమౌంట్, ఆ గ్రాంట్కి సంబంధించిన అమౌంట్ దేనికోసం, ఏ స్పెసిఫిక్ పర్పస్ కోసం అయితే అది ఉన్నదో దాని ప్రకారం విత్డ్రా చేసుకుని ఖర్చు పెట్టి ఆ గ్రాంట్కి ఖర్చు పెట్టే పవరు లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉంటుంది అకార్డింగ్ టు ది ఆర్టికల్ 205. అండ్ ఆర్టికల్ 206, టు మేక్ గ్రాంట్ టు మీట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్. అంటే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి తీసుకోవచ్చు, లేదా గ్రాంట్స్ ఎక్కడి నుంచైనా మనం పాసిబిలిటీని బట్టి స్టేట్ ఇన్కంలో నుంచి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వస్తుంది కదా ఒక్కొక్కసారి. అంటే ఫ్లడ్స్ కానివ్వండి, లేకపోతే ఈ గ్యాస్ లీకేజ్, వాళ్ళకి అలాంటివి ఏదైనా జరిగినప్పుడు, న్యాచురల్ కెలామిటీస్, ఫైర్ యాక్సిడెంట్స్, ఇలాంటివన్నీ అన్ఎక్స్పెక్టెడ్ కదా. సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు అమౌంట్ రిలీజ్ చేయడానికి ఈ గ్రాంట్స్లో నుంచి, ఈ ఫండ్లో నుంచి రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు ది ఆర్టికల్ 206. ఆర్టికల్ 207, ఇంపోజిషన్ ఆఫ్ ది ఫైన్స్ ఆర్ పెనాల్టీస్ ఆర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఫర్ లైసెన్సెస్ ఆర్ ఫీజ్ ఫర్ సర్వీసెస్. ఏదైనా సర్వీసెస్, అడ్వకేట్ సర్వీస్ కానివ్వండి, లేకపోతే ఆడిటర్ జనరల్ కానీ, అటార్నీ జనరల్, ఏదైనా ఇంకా వాళ్ళకి సర్వీసెస్కి ఏదైనా మనం పే చేయాలన్నప్పుడు, లేకపోతే ఎవరికైనా ఫైన్స్, కరెంట్ బిల్స్ కానీ అలాంటి పెనాల్టీస్ ఇలాంటివన్నీ పే చేసేదానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 207. 208 అండ్ 209 ఇది ఫైనాన్షియల్ పవర్స్ అనమాట. దీనికి సంబంధించింది. అంటే ఫైనాన్షియల్ బడ్జెట్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ఇవన్నీ ఎలా పే చేయాలి,
So empowers each house of legislature of a state to make rules for regulating its procedure and conduct of its business. అంటే ఫైనాన్షియల్ బిజినెస్ ఎలాంటి బిజినెస్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ అంటే ఇండస్ట్రీస్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ సంబంధించింది ఫైనాన్షియల్గా మనకి ఎలా బెనిఫిట్ ఏంటి ఎలాంటి బిజినెస్ చేయాలి అవన్నీ కూడా డిస్కస్ చేసేదానికి లెజిస్లేటివ్ అసెంబ్లీకి పవర్ అనేది ఉంటుంది. ఇది 208, 209 బోత్ ఆర్టికల్స్. ఎలాంటి బిజినెస్ చేయాలి, ఫైనాన్షియల్ బిజినెస్ ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ 2 ఆర్టికల్స్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. 210. సో లాంగ్వేజెస్ అంటే మనం ఎలాంటి లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనం జనరల్గా ఏంటి అసెంబ్లీలో కానివ్వండి, లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ లేకపోతే అన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ డీల్ చేసేటప్పుడు జనరల్గా హిందీ ఆర్ ఇంగ్లీష్ యూస్ చేస్తారు. లేకపోతే లోకల్ లాంగ్వేజ్ కానీ యూస్ చేయొచ్చు. చేసే పవర్ ఇవ్వడానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 210. సో ఎనీ లాంగ్వేజ్ అంటే నార్త్ ఇండియాలో అయితే ఎక్కువ హిందీ ఇంగ్లీష్ యూస్ చేస్తారు కదా, మనకి సౌత్ ఇండియాలో అయితే ఇంగ్లీష్తో పాటుగా ఎనీ లోకల్ లాంగ్వేజ్ యూస్ చేయొచ్చు. బిజినెస్ కానివ్వండి లేకపోతే అసెంబ్లీలో మాట్లాడటానికైనా ఎనీ మెంబర్ ఈజ్ హ్యావింగ్ ది ఫెసిలిటీ టు యూస్ ఎనీ లోకల్ లాంగ్వేజ్ ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ.